ప్రిన్సిపాల్ సార్ గారికి మరియు సిఎల్ఐ సార్ గారికి మరియు టెక్నీషియన్ టీం గాని మరి చెప్పిన హెడ్ కానిస్టేబుల్ అందరికి మరి వచ్చిన నాతోటి విద్యార్థిని అనుకున్నాం, చదువుకోవడానికి వచ్చినాం కాబట్టి విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను వచ్చిన ఫస్ట్ డే తర్వాత నేను సినిమా ఒక 10-15 సంవత్సరాలు అయింది, కానీ దురంధర్ సినిమా మన బ్రిటిష్ లో వేసింది. అంటే ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ తోటి కలిసి వెళ్ళలేదు, నేను ఫ్రెండ్స్ తోటి వెళ్ళలేదు, అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. అయితే ఇంత మందితోటి కలిసి సినిమా చూడడం నాకు చాలా సంతోషంగా అనిపించింది సార్. ఇంకోటి సార్, మళ్ళీ నిన్న కల్చర్ యాక్టివిటీ కూడా అసలు ఫ్రెండ్ బర్త్డే, మన పోలీస్ స్టేషన్లో పనిచేసిన వాళ్ళ పిల్లల బర్త్డే పోవాలని కానీ ఆ రోజు డ్యూటీలో ఉంటాం, వెళ్ళలేము. ఏదో ఆఫ్ దొరికితేనే, ఏదో సెక్షన్ ఆఫ్ దొరికితేనే వెళ్తాం. కానీ ఈ రోజు అందరితో కలిసి కల్చర్ ప్రోగ్రామ్ చేసుకున్నాము. అయితే ఏం ప్లానింగ్ లేకుండా ఒక ప్రోగ్రామ్ సక్సెస్ చేయడం అనేది చాలా కష్టం. అయితే ఫస్ట్ లిస్ట్ అడుగుతారు, నువ్వేం పాట పాడతావు, నువ్వేం మేనేజ్ చేస్తాను. కానీ ఎలాంటి లిస్ట్ తీసుకోలేదు. ఆడికి వచ్చి మా సార్ అధ్యక్షత, మన మేడం అధ్యక్షతలో మీరు ఎవరైనా వాడాలనుకో అంత సక్సెస్ఫుల్ కావడం, ఎలాంటి ప్లాన్ లేకుండా సక్సెస్ఫుల్ కావడం చాలా బాగా అనిపించింది సార్. అయితే యోగా సార్ మార్నింగ్ యోగా క్లాస్ లా అది ఎంత సింపుల్ గా టెక్నిక్ ఉందంటే, నేను అంటే జస్ట్ ఒక 5 km 10 km వరకు కూడా పరిగెత్తిన, అంత స్టామినా మనకు నేనే తోపని అనుకున్నాను. కానీ ఆడ చిన్న టెక్నిక్, ఈ లైన్ మీద నిలబడాలి, ఇట్లా కళ్ళు తెరిచి 10 కౌంట్ చేస్తే బాగుంటుంది. అదే కళ్ళు మూసుకుంటే బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. అంటే అందులో ఇంత చిన్న టెక్నిక్ లా నాకు అంటే మన ఎనర్జీ అనేది సరిపోదు. యోగాలో అనేది చాలా ప్రాణశక్తి దాగుంది. అది యోగా చాలా బాగా బెనిఫిట్ అయింది సార్. మన డ్రోన్ టెక్నాలజీ మనకు యాక్చువల్ గా చెప్పాలంటే మన పోలీస్ కు ఏది టెక్నాలజీ అవసరం లేదని మనం ప్రజల గురించి పనిచేస్తున్నాం కాబట్టి ప్రజలకు ఏది అవసరమైతే మనం మన ఇండియాలో ఈ డ్రోన్ సిస్టమ్ వచ్చినాక అప్పాలో ఏ పీటీస్ లో లేనిది మన సార్ మన పీటీస్ కి అంత అమౌంట్ పెట్టి తీసుకొచ్చిన మేడం వాళ్ళు చెప్పారు, స్పెషల్లీ థ్యాంక్ యూ సార్. కానీ సార్ ఏదో చేయాలి, పిల్లలకి ఏదో అయితే ఇది చిన్న ప్రీమిసెస్ ఉంది, అనంతపూర్ అంటే 50 acres అట. కానీ ఉన్న ప్రీమిసెస్ లా ఒక స్విమ్మింగ్ పూల్, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం, ఒక పార్క్ పోయినట్టు ఏదో రీసార్చ్ అనిపించింది సార్. ఆ లైటింగ్, రోడ్ వెంబటి లైటింగ్, ఆ చెట్లకు అది లైటింగ్ అది చేయడం చాలా బాగుంది సార్. మాకు ఫుడ్ కూడా మంచిగా ఉండేది సార్. హాస్పిటల్ ఎవరికన్నా నీడ్ అయినప్పుడు ఆ బ్లడ్ శాంపుల్ అని పెట్టి డ్రోన్ సిస్టమ్ ద్వారా పంపడం అది పబ్లిక్ ఎంత యూజ్ఫుల్ అంటే అది చాలా యూజ్ఫుల్. ఎందుకంటే ఒక వెహికల్ పంపినప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి, అట్లీస్ట్ ఒక 1/2 hour 40 minutes పడుతుంది. కానీ ఈ డ్రోన్ టెక్నాలజీ వాడుకోవడం వల్ల పబ్లిక్ చాలా సేఫ్ అయిపోతారు, టైం సేవ్. అట్లా కావడం వల్ల కొన్ని ప్రాణాలు నిలబెట్టుకుంటుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు సార్కు మరి అందరికీ ధన్యవాదాలు.